మధ్యకాలంలో 90 కిడ్స్ కోసం చాలా చోట్ల వింటున్నాం కదా! ఈ 90 కిడ్స్‌లో మేము కూడా ఒకళ్ళమి. అసలు మా కాలంలో ఉన్న 90లో వచ్చిన వస్తువుల గురించి మీకు ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను. మేము చూసిన 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు ఇక్కడ మీకు చూపిస్తున్నాం. అలాగే గోలీలతో ఆటలాడుకున్నాం. ఈ రోజుల్లో ఆ సరదా ఎవరికీ లేదు. ఇక గోలీ సోడా, నిమ్మ సోడా ఆహా! అదేం రుచి అంటే అదే రుచి. ఇది బుల్లెట్ పట్టోయ్! ఈ బుల్లెట్‌లో ఎవరైనా సౌండ్ వస్తుంటే టక టక టకమని. ఇక రేడియో, మంచి పాటలు, చక్కనైన వార్తలు. ఇక కిరసనాయిల దీపం బుడ్డి. దీన్ని ప్రతి ఒక్కరింట్లో ఉండేవాళ్ళం. అప్పట్లో కరెంట్ పోయింది అంటే ఇమ్మీడియేట్‌గా ఇవి వెలిగించేసేవారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. నో సెల్ ఫోన్, నో ఎమర్జెన్సీ లైట్స్. ఇదే మాకు ఎమర్జెన్సీ లైట్. ఇక కర్రల పొయ్యిలండి. ఇవి ప్రతి ఇంట్లో కామన్ ఇంకా. ఇల్లు ఎంతలా మండుతున్నా దీని మీద చేసిన వంటలో ఉన్న రుచి ఈరోజు గ్యాస్ స్టవ్‌ల్లోని, ఓవెన్స్‌లో అయితే కనబడట్లేదు మనకి. అలాగే మేము ఆటల్లోని ముఖ్యంగా ఖోఖో ఆట. ఈ ఖోఖో చాలా చక్కగా ఉండేది. ఇక నా ఫేవరెట్ ఐటెమ్ సైకిల్ డైనమో. ఈ డైనమో ఏంటంటే మా తాతగారి సైకిల్‌కి ఉండేది. నేను ఎక్కువగా దీన్ని కంటిన్యూగా సైకిల్ నించోబెట్టి కూడా తిప్పుతుండేవాళ్ళం. లైట్ వెలుగుతుందా లేదా చూడడానికి. అంత సరదాగా ఉండేది. ఇది మడత కుర్చీ అండి. అప్పట్లో మడత కుర్చీ అంటే చాలా రిలాక్స్‌డ్ ఐటెమ్. ఇది ఒక దారంతో కుట్టి ఉంటుంది. 10 పైసల స్ట్రాంగ్ బిల్ అనేవాళ్ళమి. దీంతో ఆడుకున్నంత సేపు ఆడుకొని ఆ తర్వాత తినేసేవాళ్ళమి. చాలా అంటే చాలా సరదాగా ఉండేది. దీన్ని ఎంజాయ్ చేస్తున్నంత సేపు అవతల వాళ్ళని ఏడిపించడం వరకే. చాలా ఇష్టం అన్నమాట ఇది అంటే. స్కూళ్ళల్లో మన ఇంటర్వెల్ టైంలో పోసిన మామిడికాయ, చిన్న చీమ చింతకాయలు, రేగిపళ్ళు ఇవన్నీ కూడా కొనుక్కొని తినేవాళ్ళనమాట. ఇంకా అది ఒక సపరేట్ లైఫ్ అంతే. ఇక టీవీ. అప్పట్లో వచ్చిన ఫస్ట్ కలర్ టీవీ ఇది. ఇది చూస్తే ఇంకా అంతే. ప్రతి ఒక్కరూ అదే ఇంట్లో ఉండేవాళ్ళం. మొదట్లో డాడీ టీవీ కొనకముందు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి నన్ను వెతుక్కున్న రోజులు ఉన్నాయి. నేను దెబ్బలు కాసిన రోజులు కూడా మర్చిపోలేము ఇప్పటికీ. ఇప్పటికీ కూడా అంటారు, టీవీ కోసం నువ్వు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళిపోయేవాడివిరా అని. ఇది నేను ఆడుకోలేదు, కానీ నేను చూశాను. అప్పట్లో పిల్లలు నడక నేర్చుకోవాలంటే ఇదే కారణం. తోపుడు బండి అనేవారు. ఇది పిల్లలు పట్టుకుని వాళ్ళు బుడి బుడి అడుగులు వేస్తూ నడక నేర్చుకోవడానికి బాగా యూస్ అయ్యేది. ఇప్పట్లో సైకిళ్ళు ఇవి అవి వచ్చేసాయి కానీ. మా 90స్‌లో గ్రైండర్ అనొచ్చు. ఏవైనా మనం విసరాలి అనుకుంటే దీన్నే కింద వాడేవారు. దీని పేరు తిరగలి. తిరగలి. పప్పులు, పెసలు, మినుములు అంతా కూడా వీటితో ఇసురుతూ ఉండాలి. ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఉన్నది ఇది. అండి నా ఫేవరెట్ ఆట. ఈ ఆట సైకిల్ టైర్‌తో ఊరంతా తిరిగేవాడిని చాలా ఎక్కువ. సైకిల్ కొనలేదు కానీ ఈ సైకిల్ టైర్‌తో మాత్రం ఆడుకున్న రోజులు, దెబ్బలు కాసిన రోజులు ఉన్నాయి. దీంతోటే నేను దెబ్బ తగిలించుకుంది కూడా ఉంది. వెళ్ళిపోతుంటే వాటి వెనకాల నించొని చెరుకులు తీసిన రోజులు. అబ్బా! ఇప్పటికీ కూడా అవి ఎవరైనా చేస్తే మాత్రం ఆ రోజులు గుర్తొస్తాయండి. ఇక ఇవి సోళ్ళు ప్రతిదానికి కొలతేసి చెప్తున్నారు కదా! అప్పట్లో కొలతలు వీటితోటే యూజ్ చేసేవారు. సోల, తవ్వ, మానిక, అడ్డెడు ఇలా చాలా ఉండేవి. నాకు తెలిసి తవ్వ తెలుసు, సోల తెలుసు. మిగతావి నాకు తెలీదు. కానీ అప్పట్లో వీటి యూజింగ్ ఎక్కువ ఉండేది. కానీ నేను చూశాను. ఈ వస్తువులన్నీ కూడా నేను చూశాను. ఇక మీకు పరిచయం చేస్తుంది కొబ్బరి కూరలు, కత్తిపీట, మామిడి ముక్కలు కోసుకునే కత్తి ఇవన్నీ కూడా కత్తిపీటల లెక్కలోకే వస్తాయి. ఇప్పటికీ కూడా మా ఇంట్లో కొన్ని ఇందులో యూజింగ్‌లో ఉన్నాయి. చాలామందికి తెలీదు వీటి యూజ్. ఇప్పుడు కత్తులు, చాకులు అన్నీ ఇవే స్టార్ట్ అయిపోయాయి కదా! ఇక్కడ వడ్లు దంచుతున్నారు. ఇలాగా దీన్ని రోకలి పోటు అనేవారు. రోకలి పోటు ఇప్పుడు ఎక్కడో పండగల్లో జస్ట్ ఏదో ఫార్మాలిటీస్‌గా ఉన్నది తప్ప ఎక్కడ కనిపించట్లేదు. నార్మల్‌గా రోకలితో వండిన వంటలు చాలా మట్టుకు బలం. ఈ దాగుడుమూతలు ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇది రుమాలాట అంటారు. రుమాలాట సైకిల్‌తో నా ఫస్ట్ బైక్ అండి ఇది. అంటే చేతక్. తర్వాత ఇది నేను పెద్దగా ఆడలేదు. కర్రా బిల్ల. ఇక ఇది మాత్రం సూపర్. ఎందుకంటే ఇది 2000 వచ్చే వరకు కూడా
ఈ టేప్ రికార్డర్లు అనేవి ఉన్నాయి. ప్రతి చోట ఏదైనా పాట కావాలంటే ఎక్కించుకోవడం, టేప్ రికార్డులు వాడడం, ఆ క్యాసెట్టు మడతలు పడిపోవడం, మళ్ళీ తీయడం, దాన్ని తిప్పడం, ఇయన్నీ ఒక రకమైన అలవాట్లు. ఇంకా పుల్లైస్ కూడా బాగా తెలుసండోయ్! ఇవి లైట్లు, గ్యాస్ లైట్లు పెళ్ళిల్లో, షాపుల్లో వాడుతుండేవారు. టిక్ టిక్ నాకు చాలా ఇష్టమైన వస్తువు ఇది. టిక్ టిక్. బొంగరం ఇది కూడా బాగా ఇష్టం. బొంగరంతో ఆడిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేం. ఇంట్లో వంటలు అవి అప్పట్లో ఊరంతా కలిసి పండగ చేసుకునేవారు. ఇప్పుడు ఆ పండగలు కనబడట్లేదు. ఇవి పాత రెగ్యులేటర్ లైట్లు ఇవన్నీ. తాటికాయలతోటి బళ్ళు ఎవరు ఫాస్ట్‌గా వెళ్తారని. అప్పట్లో మన సేఫ్ ఫ్రిడ్జ్, ఉట్టి వస్తువులు ఎన్నో కూడా ఈరోజు ఇంటర్నెట్ ద్వారా మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మీ అందరి కోసం చూపించడం అయితే జరిగింది. ఆ ఆనందం, ఆ అవసరాలు, అప్పటి వస్తువులు ఎప్పటికీ మర్చిపోలేము. ఎప్పటికీ వీడుకోలేము. థ్యాంక్ యూ.